చాలాసార్లు మనకు క్లారిటీ ఉంటుంది దేవుడు కాపాడతాడని, కానీ నిజంగా దేవుడు కాపాడతాడా లేదా అని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి దేవుడు నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అనని దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? కానీ దేవుని యొక్క వాక్యం నిజమా కాదా? నిజమే. కానీ మనం కొన్నిసార్లు బైక్ మీద వెళ్ళేటప్పుడు అన్నా సరే, లేదన్నా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు నిజంగానే నీ రాకపోకలు దేవుడు కాపాడతాడా అని సాతాను ఒక అనుమానం కలిగించాడు అనుకోండి, ప్రయాణించే ప్రయాణం సుఖంగా ప్రయాణించలేం. టెన్షన్లో, గందరగోళంలో, భయంలో మనం ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అన్నా సరే, లేకపోతే దానియేలుని సింహపు బోన్లోకి వెళ్ళిపించేటువంటి పరిస్థితులు అన్నా సరే, దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు. కానీ అటువంటి కష్టమైన పరిస్థితులకు వెళ్ళేటప్పుడు, లేదా జైలుకి వెళ్ళేటప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఎడబాయడు అనే మాటని నమ్మగలమా? అంటే సాతానుడు మన జీవితంలో కలిగేటువంటి పరిస్థితులను వాటిని అన్నింటినీ చూపించి, దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని అనుమానించే విధంగా చేస్తాడనమాట. ఆ మాటని నమ్మితే నీకు ఆనందం, కానీ ఆ మాట మీదే అనుమానాన్ని తీసుకొస్తే ఇక నీలో ఆనందం పోద్ది, జీవితం అంతా నువ్వు నరకాన్ని అనుభవిస్తావని సాతాను యొక్క ఎత్తుగడ. కాబట్టి సాతానుడు ఎప్పుడన్నా సరే ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాట మీద అనుమానం కలిగిస్తాడు. బైబిల్లో చూడండి, ఆది అవ్వమ్మ కూడా ఈ విధంగానే మోసపోయింది. ఆదికాండం 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అక్కడ హవ్వమ్మని ఎట్లా అనుమానం అనేది రేకెత్తించాడు. యెహోవా దేవుడు చేసిన అన్ని జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి గలది. సర్పం స్త్రీతో, దేవుడు తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు అని నిజంగా చెప్పారా అని అడిగింది. అంటే ఆ వాక్యం చూడండి, సర్పం స్త్రీతో ఈ విధంగా అంటుందట, ఏమని? దేవుడు తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు అని నిజంగా చెప్పారా? అంటే నిజంగా చెప్పాడా అని అడుగుతుంది. అంటే కొన్నిసార్లు అది నిజమంటావా అని సాతానుడు మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి సాతానుడు అక్కడ ఏమని చెప్పాడు? మొట్టమొదట మన బైబిల్లో ఉంటుంది, ఇది నిజమా అని. ఇది నిజమా అని అంటే అర్థం ఏంటి? అక్కడ అనుమానం కలిగిస్తూ ఉన్నాడు అనమాట. నిజంగానే ఆ పండు తింటే మీరు చనిపోతారా, ఏ చెట్టు పండు అయినా తినకూడదు అనేది నిజమేనా అనని మనకు అనుమానం కలిగిస్తుంది. సాతాను ఇట్లా మనలో అనుమానం కలిగించి ఆ అనుమానానికి ఇంకొంచెం ఎగబెట్టే విధంగా ఒక అబద్ధం చెప్తాడు అనమాట. మనం అనుమానం స్థిరపడుతుంది, అనుమానం మనలో ఉన్నప్పుడు, అనుమానం మనలో నెమ్మదిగా అది పనిచేస్తుందని అనుకున్నప్పుడు అనుమానానికి ఇంకొంచెం మంట పెట్టడానికి అబద్ధం చెప్పాడు అనుకోండి, ఆ అబద్ధం అనుమానం రెండూ కలిసిపోయి పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ హవ్వమ్మ కూడా అదే చేసింది. నిజమా అని అంటే అప్పుడు ఆలోచించింది. అప్పుడు దాకా ఆమెకు ఆలోచన రాలేదు. దేవుడు చెప్పే ఈ మాట నిజమా అని అనగానే, దేవుడు నిజంగా నీ ప్రార్థనలకు జవాబిస్తాడు అనుకుంటున్నావా నిజమా అని అన్నాడు అనుకోండి, నిజంగానే ప్రార్థన చేస్తే నీ రోగం తగ్గిపోద్దా, అది నిజమా అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? రోగం తగ్గిపోవాలంటే మందులు వేసుకుంటే సరిపోదు కదా, దానికి మళ్ళీ ప్రార్థన అవసరమా అని అన్నాడు అనుకోండి, అప్పుడేం చెప్తారు? నువ్వే ఆలోచించు, తెలివి తక్కువవాడుగా ఉండదు, తెలివైనవాడుగా ఉండు అని నేను సాతాను చెప్పాడు అనుకోండి, అవును కదా అనని కొన్నిసార్లు ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ రోజు హవ్వమ్మ సాతాను మాట నమ్మింది. ఆ తర్వాత ఆమె ఆత్మీయంగా చచ్చిపోయింది. ఆ పండు తిన్న వెంటనే ఆమె మనసులో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది, ఆమె మనసులో భయం కలిగేసింది, దేవుణ్ణి చూడడానికి కూడా భయం వేసేసింది. అప్పటి వరకు దేవుడితో ఉండేటువంటి ఆమె తన ఆత్మలో ఆమె తిరిగి చనిపోద్ది అనమాట. కాబట్టి దేవుడు చెప్పిన మాటని మనం చాలా చులకనగా మనం చూస్తూ ఉంటాం. కేవలం మనం ఎవరు అంటే ఈ లోకాన్ని చూసేటువంటి వాళ్ళం అనమాట. ఈ భూమి, ఈ ప్రపంచం ఇదే పెద్ద జీవితం అనుకుంటూ ఉంటాం. కానీ మన లోపల ఆత్మనే ఒకటి దేవుని దీపం ఉందని, ఆ దీపం వెలగాలంటే దేవుని యొక్క శక్తి అవసరమని మనకు తెలియదు. కాబట్టి సాతాను మాటలు నమ్మి మనం ఈ విధంగా మోసపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాతానుడు నిజంగా బైబిల్లో నిర్గమకాండం, బైబిల్లో ఉండే అద్భుతాలన్నీ నిజంగా జరిగాయా అవన్నీ ఉత్తి కథలు కాదా అని అన్నాడు అనుకోండి, ఇట్లాగే సాతానుడు అనుమానాలు పెడతా ఉంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆడున్నాడు దేవుడు లేడు అనుకునే వాళ్ళు అందరూ హాయిగా బతుకుతా ఉన్నారు. దేవుడు లేడు అనేవాళ్ళు ఇంకా బాగున్నారు. నువ్వు ఈ దేవుడిని నమ్ముకొని ఏం చేస్తున్నావు? వేరే దేవుడిని నమ్ముకొని చూడు ఎంత బాగా హాయిగా ఉన్నారా
అని చెప్పి సాతాను ఈ విధంగా అనుమానాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వెందుకు చూడు ఎట్లా ఉన్నావు సార్, దేవుడు దేవుడు అని చెప్పి జీవితాన్ని అంతా ఎంజాయ్మెంట్ చేయకుండా ఎట్లా చేస్తూ ఉన్నావు, వాళ్ళు చూరి అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పి సాతాను దేవుడి మీద, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ఉనికి మీద దెబ్బతీసి మనల్ని అనుమానాన్ని రేకెత్తిస్తాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనలో అనుమానం అనేది వస్తుందో ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేస్తాం. దేవుని చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేస్తాం. అట్లా మనలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కేవలం వీటిలోనే కాదు, కేవలం దేవుడి మాట విషయంలోనే కాదు, మన వివాహ జీవితం విషయంలో అన్నా సరే, నిజంగానే నీ భర్త నేను ప్రేమిస్తున్నాడు అంటావా, నిజమా అని, దేవుడు నిజంగా నీ రోగాన్ని బాగు చేస్తాడు అనుకుంటున్నావా, దేవుడు నీ వివాహాన్ని తిరిగి మళ్ళీ కడతాడు అనుకుంటున్నావా, నీ పిల్లల్ని నిజంగా సరిగ్గా బాగు చేయగలని అనుకుంటున్నావా, అది సాధ్యం అవుద్దా, ఇది నిజమా అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడనంటే మనలో ఏదైతే నమ్ముతామో అది నిజంగా నిజమా కాదా అని మనలో అనుమానాలు రేకెత్తించే విధంగా చేస్తాడనమాట. ఎంత పాపం చేసి నేను నిజంగా క్షమిస్తాడు అనుకుంటున్నావా అని మనలో ఏదైతే వెలితిగా ఉంటుందో, ఏ మాట చెప్తే మనం ఈజీగా పడిపోతామో, ఏ అనుమానాన్ని రెచ్చగొడితే, ఏ పరిస్థితుల్లో రెచ్చగొడితే, ఉదాహరణకి ఇంట్లో కొడుకో కూతురు చచ్చిపోయాడు అనుకోండి, అటువంటి సమయంలో నిన్ను కొడుకుని కూతురుని చంపేసిన అసలు దేవుడు ఏడున్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడా అని సాతాను చెప్పాడు అనుకోండి, నమ్మతాడా నమ్మడా? ఇట్లా కొన్ని పరిస్థితులు వస్తాయన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో సాతాను మన చెవుల్లో చేరి ఎప్పుడన్నా సరే అనుమానం, భర్త భార్య మధ్య అనుమానం కలిగించాలంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అనుమానం కలిగించలేం. వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నప్పుడు, వాళ్ళు ఒకరినొకరు అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య కొంత ఎడబాటు ఉన్నప్పుడు, అప్పుడు కానీ అనుమానాన్ని కానీ పెట్టామనంటే సులభంగా బాగా క్లిక్ అవుద్ది అనమాట. అట్లాగే మనుషులు సాతాను కూడా దేవుడికి మనిషికి మధ్య సంబంధం బాగా ఉన్నప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తే మనిషి నమ్మడు. కానీ ఈ దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎప్పుడైతే నెమ్మదిగా దెబ్బ పడతా ఉంటుందో అప్పుడు ఆ సంబంధం మీద ఒక అనుమానం కలిగించినప్పుడు అప్పుడు వాళ్ళు సులభంగా నమ్మేస్తారనమాట. కాబట్టి అది మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సాతాను మనల్ని ఎట్లా మోసం చేస్తాడంటే దేవుని మాట మీద అనుమానం కలిగించి గందరగోళంలో పడేస్తాడు.